దేవా నన్ను పరిశోధించి. అబ్బా, ఇలా మాట్లాడే ఎవరైనా ఉన్నారు విశ్వాసవంతులు? చాలా కష్టం ఈ మాట. మనం కూడా ఎవరు కూడా మాట్లాడరు. ఇక్కడ ఏమన్నాడు దావీదు? అయ్యా నన్ను, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని. నా హృదయం నీవు ఈ రాత్రి నీవు కూడా అడగలయ్యా, నన్ను పరిశోధించయ్యా, నా హృదయం నువ్వు తెలుసుకో, నా హృదయం తెలుసుకో, నా విశ్వాసం ఏంటో తెలుసుకో అనే కోణంలోనికి నువ్వు అంత విశ్వాసము స్థాయిలోనికి నువ్వు ఈ రాత్రి వచ్చుదువు గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు రాజు? ఏమన్నాడు? దావీదు మహారాజు ఏమన్నాడు అంటే, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించి నా మనసు ఎలాంటిదో నువ్వు తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొని. ఏం చేయాలంట? నన్ను పరీక్షించి. ఇప్పుడు వరకు ఏమి కావచ్చు? మనం పరిశోధన గురించి, పరీక్ష గురించి. ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం దావీదు మహారాజు మాత్రమే. అందుకని దేవుడు ఏమన్నాడు తెలిసి? ఎవరిని అలా నువ్వు నా హృదయానుసరుడు అనేది ఒకే ఒక్క మనిషిని అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎవరిని అన్నాడు? దావీదు. ఎందుకన్నాడు? దేవుడు పరిశోధిస్తారన్న సంగతి ఎవరు తెలుసుకున్నాడంటే దావీదు తెలుసుకున్నాడు. ఎవరు తెలుసుకున్నారు? దావీదు. అందుకని దేవుడు ఏమన్నాడు? నీవు నా హృదయానుసారుడు. ఈ రాత్రి నీవు కూడా దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చబడాలి. ఎందుకని మార్చబడాలంటే నీవు శోధన వచ్చినప్పుడు ఇది దేవుడే పెట్టాడు కనుక నీకు నా చేతులు నన్ను శ్రమలకు అప్పగించాడని ఆలోచనకు వచ్చేస్తావు. అయితే నీవు తెలుసుకోవాలి, ఖచ్చితంగా నేను పరిశోధిస్తాడు. నీకు చదువు చెప్పిస్తున్నా ఈ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నీకు జాబ్ రావాలని కోరుకుంటున్నారు, అదే విధంగా నేను పోషిస్తున్న దేవుడు, నేను రక్షిస్తున్న దేవుడు నీ పరిస్థితిని మరి యొక్క స్థాయికి తీసుకెళ్ళడానికి నేను ఏం చేస్తానంటే కొన్నిసార్లు ఆయన పరిశోధిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశోధించడానికి తెలుసుకుంటాను, పరిశోధించమన్నాడు. మరలా ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా నన్ను పరిశోధించి పరిశీలించి ఉన్నావు. నీవు పరిశీలించిన తర్వాత నాకేం కనబడుతుందో తెలుసా? అప్పుడు చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే. అంటే అర్థమైంది ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు దావీదు? అయ్యా నీవు నన్ను పరిశోధిస్తావు, నీవు నన్ను శోధనలకు నడిపిస్తావేమో, నన్ను ఇబ్బందులకు తీసుకెళ్తావేమో, నన్ను పరీక్షిస్తావేమో, అయినా నువ్వు ఏం చేస్తావు తెలుసా? నేను పండుకున్నట్టు తెలుసు, నేను కూర్చున్నట్టు తెలుసు, నేను లేచుడు తెలుసు. అంటే అర్థమైంది దావీదు దేవుడిని ఎంత లోతుగా వెతుకుతున్నాడు. ఇక్కడ దావీదు దేవుడు ఎంత గొప్పగా అతనిని గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నాడో ఆ మాటలను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఎవరు మాట్లాడరు. ఈ మాటలు ఎవరు మాట్లాడరు బైబిల్ గ్రంథంలో. అయ్యా నేను పరిశోధించమని ఎవరు అడగరు. ఆయన పరిశోధిస్తున్న సమయంలో దేవుడు ఏ విధంగా ఒక విశ్వాస విధంగా పనిచేస్తున్నాడు కానీ ఎవరి వ్యక్తి కూడా మాట్లాడరు. దావీదు మాత్రమే అంటాడు హృదయానుసారుడు. అయ్యా నేను కూర్చుని తెలుసు నీకు, నేను లేచుడు తెలుసు నీకు, నేను ఎక్కడున్నాయో తెలుసు. ఇంకేమంటాడు? నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. ఎక్కడికి తెలిసేది విశ్వాసము. కొన్నిసార్లు మన యొక్క నడకను పడకను మనం మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడు? అయ్యా మేము నా నడకను పడకను పడకను ఏం చేస్తున్నాం సార్? పరిశీలన చేస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం. ఏం చేస్తున్నాంట? పరిశీలన చేస్తున్నాం. ఈ రాత్రి నీ నడకను నీ పడకను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు సార్? పరిశీలన చేస్తున్నాడు. నీ నడక జాగ్రత్త